గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు హరీష్ మాకేసు. నేను డాక్టర్ లంకపల్లి బొల్లయ్య కాలేజ్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. సో, ఇది నా రెండో సెషన్. యస్టర్‌డే సెషన్‌లో నేను ఆల్రెడీ ఫ్యూయల్ సెల్స్ గురించి డిస్కస్ చేశానండి. వాట్ ఈస్ ద ఫ్యూయల్ సెల్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాటరీస్ అండ్ ఫ్యూయల్ సెల్స్ మధ్య డిస్కస్ చేశాం. అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నామండి. సో, ఈరోజు క్లాస్‌లోని మనం ఏం తెలుసుకోబోతున్నామనంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ యొక్క వర్కింగ్ ఫినామినన్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా? సో, ఒకసారి బ్రీఫ్‌గా నిన్నటి క్లాస్ సెషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే, ఇది చూస్తుంది ఫ్యూయల్ సెల్ అండి. ఫ్యూయల్ సెల్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే అంటే మనకి ఆల్‌మోస్ట్‌గా బ్యాటరీ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్‌తో రిసెంబుల్స్‌గా ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే బ్యాటరీ అనేది ఎప్పుడు కూడా మనకి ఎనర్జీని స్టోర్ చేస్తుందండి. స్టోర్ చేసిన ఎనర్జీని చార్జ్ రూపంలో మనకిస్తుంది. బట్ ఫ్యూయల్ సెల్ అనేది ఏం చేస్తుందంటే ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఎలక్ట్రోకెమికల్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి. ఓకే. సో, ఆ జనరేట్ అయిన ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అదండి. ఓకే. సో, ఫ్యూయల్ సెల్స్‌లో ముఖ్యంగా మనకేంటంటే రిడాక్స్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయని చెప్పుకున్నాం. రిడాక్స్ రియాక్షన్స్‌లో ఏం జరుగుతుంది రిడాక్స్ రియాక్షన్స్‌లోని ఏం జరుగుతుందనంటే, ఒక కాంపౌండ్ దగ్గర నుంచి ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది వేరే కాంపౌండ్ దగ్గరికెళ్తుంది. ఏ కాంపౌండ్ అయితే ఆక్సిజన్‌ని కోల్పోతుందో దాన్ని రిడక్సేషన్ అని అంటాము. అలాగే ఏ కాంపౌండ్ అయితే ఆక్సిజన్ మాలిక్యూల్‌ని తీసుకుంటుందో దాన్ని ఆక్సిడైజేషన్ అంటాము. ఈ 2 చర్యల్ని అంటే ఆక్సిడేషన్ ప్లస్ రిడక్షన్ రెండిటిని కలిపి రిడాక్స్ చర్య అని అంటామండి. సో, ఈ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలోకొచ్చేసరికి ఏంటంటే, మనకి ఈ రిడాక్స్ రియాక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చర్య అనేది జరగకుంటే మనకి ఫ్యూయల్ సెల్ అనేది వర్క్ చేయడం అనేది జరగదండి. అలాగే మనం ఇంకో విషయం కూడా నేను డిస్కస్ చేశామండి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే యానోడ్‌కి, కాథోడ్‌కి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పానిక్ అనే టర్మ్‌ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాం. పానిక్ అనే టర్మ్‌లోని పాజిటివ్ పాజిటివ్ ఈజ్ యానోడ్, నెగెటివ్ ఈజ్ కాథోడ్ అని చెప్పుకున్నాం. సో, యానోడ్ అనేది పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటుంది. కాథోడ్ అనేది నెగెటివ్ కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్‌ని రిలీవ్ చేస్తుందనేది కూడా మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఎలక్ట్రోకెమికల్ డివైసెస్ వస్తే బేసిక్‌గా 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. బ్యాటరీ అండ్ సెల్స్. సో, బ్యాటరీకి, సెల్‌కి మధ్య డిఫరెన్స్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. సో, బ్యాటరీ కేటగిరీస్‌లో చూస్తే ప్రైమరీ బ్యాటరీ ఉంటుంది, సెకండరీ బ్యాటరీ ఉంటుంది. సెల్స్‌లోకొచ్చేసరికి డ్రై సెల్, వెట్ సెల్, రిజర్వ్ సెల్ అండ్ ఫ్యూయల్ సెల్ ఉంటుంది. సో, మనం ఈరోజు మన క్లాస్‌లో డిస్కస్ చేసుకుంటుంది ఏంటి అనంటే ఫ్యూయల్ సెల్ గురించండి. సో, ప్రైమరీ సెల్‌కి, సెకండరీ సెల్‌కి మధ్య డిఫరెన్స్ చెప్పుకున్నాం. సో, ప్రైమరీ సెల్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ సెల్ చూసుకున్నట్టయితే దానికి రీచార్జ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే మల్టిపుల్ యూజెస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. సో, రెండిట్లో కూడా కంపారిజన్ చేసుకున్నాం ఫ్యూయల్ సెల్‌కి, బ్యాటరీస్‌కి మధ్యలో. అంటే అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూసుకున్నాం. ఓకే. నెక్స్ట్ క్లాసిఫికేషన్‌లోకొస్తున్నామండి ఈరోజు. ఈరోజు క్లాస్‌లో క్లాసిఫికేషన్స్ వస్తే బేసిక్‌గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ వస్తే 4 కేటగిరీస్ కింద డిజైన్ చేయడం జరిగిందండి. ఒకటి టెంపరేచర్ రేంజ్, 2 ఎలక్ట్రోలైట్ టైప్ అండ్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది ఫ్యూయల్ అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ టైప్స్ అండి. సో, ఫస్ట్ టెంపరేచర్ రేంజ్‌లోకొచ్చినట్టయితే టెంపరేచర్ రేంజ్ అనేది ఇక్కడికొస్తే మనం 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలండి. ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే టెంపరేచర్ రేంజ్ ఏంటంటే, ప్రతి సిస్టమ్ తీసుకున్నట్టయితే అంటే ఫ్యూయల్ సెల్ అనేది ఒక సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తే, దానికి ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజ్ ఒకటుంటుందండి. అలాగే సిస్టమ్ టెంపరేచర్ రేంజ్ అనేది ఒకటుంటుందండి. ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజ్ దేన్ని డిపెండ్ చేస్తుందనంటే, ఆ ఫ్యూయల్ సెల్స్ ఏ ఉష్ణోగ్రతల మధ్య లేదా ఏ టెంపరేచర్‌ల మధ్య దాని అవుట్‌పుట్ అంటే దాని ఎఫిషియన్సీ కరెక్ట్‌గా ఉంటుందో, ఆ ఇన్ బిట్వీన్ టెంపరేచర్‌ని ఆ ఇన్ బిట్వీన్ టెంపరేచర్‌ని మనం ఏమంటామంటే ఆహ్, ఆహ్, స్ ఆపరేటింగ్ టెంపరేచర్ కింద కన్సిడర్ చేస్తామండి. ఓకే. అలా కాకుండా ఆ సిస్టమ్ అనేది ఎటువంటి ఉష్ణోగ్రతల మధ్యలో వాడుతున్నప్పుడు సిస్టమ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుందో, దాన్ని మనం ఏం చేస్తామంటే సిస్టమ్ టెంపరేచర్ కింద యూజ్ చేస్తామండి. అంటే సపోజ్‌కి ఇప్పుడు నేను సింపుల్‌గా ఒక బ్యాటరీ తీసుకున్నానండి. బ్యాటరీ తీసుకుంటే అది మాక్సిమం 45 డిగ్రీస్ వరకు కూడా యాస్ యూజువల్‌గా పనిచేస్తూ ఉంటుంది. సో, 40 డిగ్రీస్ కన్నా ఎక్కువ టెంపరేచర్‌ల దగ్గర బ్యాటరీ ఉండేటప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా హీట్ ఎక్కడం జరుగుతుందండి. ఓకే. సో, ఎప్పుడైతే ఈ బ్యాటరీని తీసుకొచ్చి నేను ఒక 60 డిగ్రీల సెల్సియస్ దగ్గర పెట్టాననుకోండి, అప్పుడేమవుతుంది బ్యాటరీ అనేది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది.
సో అది సిస్టమ్ యొక్క టెంపరేచర్ అండి. సో మాక్సిమం అది 60°C వరకు ఏంటంటే అంటే బిలో 60°C వరకు కూడా ఏంటంటే దాని పని తాను చేసుకుంటూ పోతుందనమాట. ఓకే. సో అది సిస్టమ్ టెంపరేచర్. కానీ ఇందులో రియాక్షన్స్ జరిగి ఓకేనా? దాంట్లో నుంచి ఎంత టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో వాటన్నిటిని కూడా మనం ఏంటంటే ఆపరేటింగ్ టెంపరేచర్స్ కింద డిస్కస్ చేస్తామండి. అలాగే ఈ రేంజ్‌లోకొచ్చేసరికి టెంపరేచర్ రేంజ్‌లోకొచ్చేసరికి ఇదంతా కూడా ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజేనండి. ఓకేనా? ఆపరేషన్ టెంపరేచర్ రేంజ్ అనేది 25°C నుంచి 100°Cలో ఉంటే లో టెంపరేచర్ బేస్డ్ ఫ్యూయల్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే 100°C నుంచి 500°Cకి టెంపరేచర్ మధ్య పనిచేసే వాటిని మీడియం రేంజ్ ఫ్యూయల్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తారండి. అలాగే 500°C నుంచి 1000°C మధ్యన వర్క్ చేసే ఫ్యూయల్ సెల్ అన్నిటిని కూడా హై టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తారండి. అలాగే అబౌవ్ 1000°C దగ్గరకొచ్చేసరికి వెరీ హై టెంపరేచర్ రేంజ్ ఫ్యూయల్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తారండి. అయితే జనరల్‌గా మనకి వెహికల్స్‌లో యూజ్ చేసేవన్నీ కూడా మనం నిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఈ ఫ్యూయల్ సెల్స్ యూజ్ చేసి ఈ రోజుల్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నీ కూడా వస్తున్నాయని చెప్పామండి. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉపయోగించే ఫ్యూయల్ సెల్స్ అన్నీ కూడా 25°C నుంచి 100°C అంటే లో టెంపరేచర్ రేంజ్ ఫ్యూయల్ సెల్స్‌ని యూజ్ చేయడం జరుగుతుందండి. సో, నెక్స్ట్ వెరీ హై టెంపరేచర్ రేంజ్ ఫ్యూయల్ సెల్స్‌ని మనం అప్లికేషన్ కింద చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్స్‌లోకి వెళ్ళేటప్పుడు బ్లాస్ట్ ఫర్నేసెస్ ఉంటాయండి. ఫర్నేసెస్‌లో మనకి టెంపరేచర్స్ ఎప్పుడు కూడా మోర్ థాన్ 2000°C ఉంటుంది. అటువంటి దగ్గర మనం బ్లాస్ట్ ఫర్నేస్‌ని ఇగ్నిషన్ చేయడానికి వాడే బ్యాటరీ లాగా అంటే మీన్స్ ఫ్యూయల్ సెల్‌ని యూజ్ చేస్తండి. అటువంటి వాటన్నిటిని కూడా వెరీ హై టెంపరేచర్ రేంజ్ ఫ్యూయల్ సెల్స్ దగ్గర ఉపయోగిస్తారండి. నెక్స్ట్ రెండో కేటగిరీలోకొస్తే ఎలక్ట్రోలైట్ టైప్ అండి. సో, ఈ ఎలక్ట్రోలైట్ టైప్ అనేది దేనికండి మనకి ఆహ్, ఆహ్, ఫ్యూయల్ సెల్స్‌ని చెక్ చేసుకున్నట్టయితే ఫ్యూయల్ సెల్‌లో ఏముంటుంది అనంటే ఒక ఫ్యూయల్ ఉంటుంది. దాని చుట్టూ 2 ఎలక్ట్రోలైట్లు ఉంటాయండి. అవే మనకి కాథోడ్, యానోడ్ కింద ఉపయోగపడతాయన్నమాట. సో, ఎలక్ట్రోలైట్ టైప్‌లోనేంటంటే మనకి యాక్వస్, నాన్ యాక్వస్ అనేవి 2 రకాలుంటాయండి. యాక్వస్ సొల్యూషన్స్ అంటే మనం తీసుకుంటున్న ఎలక్ట్రోలైట్‌లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి లేదా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటే వాటిని యాక్వస్ సొల్యూషన్స్ అంటారు. యాక్వా అంటే జనరల్లీ ఇట్ రిసెంబుల్స్ టు ది కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండి. ఓకే. సో, యాక్వా అంటే అందుకే మనం జనరల్‌గా ఏం చెప్తామంటే వాటర్ కింద కన్సిడర్ చేస్తామండి. ఓకేనా? సో, అంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్‌లలో గాని వాటర్ కంటెంట్ కలిసి ఉంటే వాటిని మనం ఆక్వా సొల్యూషన్స్ కింద తీసుకుంటాం అండి. వాటర్ కంటెంట్ అనేది లేని వాటిని నాన్ ఆక్వా సొల్యూషన్స్ కింద తీసుకుంటామండి. అలాగే మోల్టెన్ అండి. సో, మోల్టెన్ అనేది ఏంటంటే అది లిక్విడ్ కాదండి. బట్ ఎప్పుడైతే దానికి కొంత టెంపరేచర్ అనేది తీసుకుంటుంటో ఇది రెడీ టు బి లిక్విడిఫైడ్ అండి. అంటే మనం ఎలా ఉంటుందంటే ఒక జెల్ ఫార్మ్ రూపంలో ఉంటుందండి. ఎప్పుడైతే లైట్‌గా మనకి హీట్ అనేది దానికి అందే అంటే తీసుకోగలుగుతుందో సరౌండింగ్స్ నుంచి అదేమవుతుంది లిక్విడ్ ఫార్మ్‌లోకి మారిపోతుందండి. ఇంకా సాలిడ్స్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ సాలిడ్స్ అనేవి కూడా ఏంటంటే ఒక మెటీరియల్ లాగా ఉండకపోవచ్చండి. మనం ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు సాల్ట్ చూస్తాం. సాల్ట్‌లో స్ఫటికాల రూపంలో ఉంటాయి. అలా కూడా సాలిడ్స్ అనేవి తీసుకోవచ్చండి. నెక్స్ట్ థర్డ్ కేటగరీలోకొస్తే ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఫ్యూయల్స్ అండి. సో, ఇది ఫ్యూయల్ అండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎలక్ట్రోలైట్స్ అంటే యానోడ్, కాథోడ్ మెటీరియల్స్ అన్నమాట. ఇది ఫ్యూయల్. ఈ ఫ్యూయల్ తీసుకుంటే మనకి గ్యాస్ ఫార్మ్‌లో ఉండొచ్చు, లిక్విడ్ ఫార్మ్‌లో ఉండొచ్చు, సాలిడ్ ఫార్మ్‌లో ఉండొచ్చన్నమాట. సో, దీస్ ఆర్ ది కాంబినేషన్స్ అండి. నెక్స్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో, ప్రైమరీకొచ్చేసరికి, సెకండరీకొచ్చేసరికి ఇక్కడ డిఫరెన్స్ ఎలా చెప్తామంటే ఫ్యూయల్ సెల్స్‌లో మనకి ఎక్కడైతే ఫ్యూయల్‌ని రీప్లేస్ చేసుకోగలమో, ఫ్యూయల్‌ని మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసుకోగలమో వాటిని ప్రైమరీ సెల్స్ కింద కన్సిడర్ చేస్తామండి. రీప్లేస్ చేసుకోలేమో దాన్ని ప్రైమరీ సెల్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎక్కడైతే ఫ్యూయల్‌ని రీప్లేస్ చేసుకోగలుగుతామో, రీప్లేస్ చేసుకొని మళ్ళీ ఆ ఫ్యూయల్ సెల్‌ని ఉపయోగించుకోగలుగుతాం. వాటిని సెకండరీ ఫ్యూయల్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తామండి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలంటే నాట్ ఓన్లీ ఫ్యూయల్స్ అండి. ఎలక్ట్రోలైట్స్‌ని కూడా మనం రీఫిల్ చేసుకోగల కెపాసిటీ ఉండగలిగితే వాటిని మనం ఏంటంటే సెకండరీ కేటగరీ ఫ్యూయల్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తామండి. సో, ఇక నెక్స్ట్‌కొచ్చేసరికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అండి. సో, ఇక్కడ యానిమేషన్ మీరు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఈ యానిమేషన్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యానిమేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి, ఎలా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనేది వర్క్ చేస్తుంది అన్న దాని గురించి నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ నేనిక్కడ
దీన్ని స్ట్రక్చర్‌ని అబ్జర్వ్ చేస్తామండి. అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి. సో, మనకిక్కడ ఒక యానోడ్ ఉంది, కాథోడ్ ఉంది. ఇది యానోడ్ ఛాంబర్ అండి. నెక్స్ట్ ఇది కాథోడ్ ఛాంబర్ అండి. సో, ఈ యానోడ్ ఛాంబర్‌లోకి మనం ఏం చేస్తున్నామంటే హైడ్రోజన్‌ని సెండ్ చేస్తున్నాం. సో, హైడ్రోజన్ ఫ్యూయల్‌ని మనం ఎలా యూజ్ చేస్తున్నామంటే యానోడ్ యానోడ్ ఎలక్ట్రోలైట్‌ని యూజ్ చేస్తున్నామండి. ఓకే. ఈ హైడ్రోజన్ అనేది యానోడ్ ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగపడుతుంది. ఇక్కడ కాథోడ్‌లోకొచ్చేసరికి ఆక్సిజన్ అనేది చూసారు కదా! ఈ ఆక్సిజన్ అనేది మనకి కాథోడ్ ఎలక్ట్రోలైట్ కింద ఉపయోగపడుతుందండి. సో, ఇక్కడ ఫ్యూయల్ చూసుకునేసరికి మనకేంటంటే గ్యాస్ డిఫ్యూజన్ అంటే గ్యాస్‌ని మనకి ఫ్యూయల్ కింద తీసుకుంటున్నారు. గ్యాస్‌ని మనకి ఫ్యూయల్ కింద తీసుకుంటున్నారనమాట. సో, ఇక్కడ 2 లేయర్స్ ఇచ్చాడండి క్యాటలిస్ట్. సో, జనరల్‌గా క్యాటలిస్ట్ దేనికోసం అనంటే మనకి కెమికల్ రియాక్షన్స్‌ని ఇనీషియలైజ్ చేయడానికి ఈ క్యాటలిస్ట్ అనేది ఉపయోగిస్తారండి. ఈ మధ్యలో ఏంటంటే ఫోటాన్ ఎక్స్‌చేంజ్, ఫోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్ అనేది ఉంటుందండి. ఓకే. సో, ఈ సిస్టమ్‌ని అంతటిని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ పైన కీ అనే రోల్ ఇచ్చారు కదండీ! ఈ కీని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, రెడ్ కలర్‌లో ఉండేవన్నీ కూడా హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండి. బ్లూ కలర్‌లో ఉండేవన్నీ కూడా మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్. అలాగే గ్రీన్ కలర్ ఉండేవన్నీ కూడా ప్రోటాన్స్ అండ్ యెల్లో కలర్‌లో ఉండేవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అండి. సో, ఇక్కడ ఫినామినన్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు చూడండి హైడ్రోజన్ అనేది ఫస్ట్ యానోడ్ నుంచి వచ్చినట్టయితే హైడ్రోజన్ అనేది చాంబర్‌లోకి ఎంటర్ అవుతుందండి. ఈ చాంబర్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చూడండి మనకి ఇప్పుడేమవుతుంది ఈ డిఫ్యూజన్ లేయర్‌లోకి కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే మనకి లోపలికి అట్రాక్ట్ చేయబడుతున్నాయి. కొన్ని మాలిక్యూల్స్ మాత్రం బయటికి H2 బయటికెళ్ళిపోతుంది. అంటే రీసైకిల్. సో, ఈ గ్యాస్‌ని మళ్ళీ ఏంటంటే మనం ఈ విధంగా లోపలికి సెండ్ చేసుకోవచ్చండి. సో, అయితే ఇక్కడ ఫినామినన్‌లోకొచ్చేసరికి ఏమవుతుంది, ఏవైతే అట్రాక్ట్ చేయబడిన మాలిక్యూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాటలిస్ట్ లేయర్ మీదలోకి అట్రాక్ట్ అవుతుందండి. ఈ లేయర్ దగ్గరికి క్యాటలిస్ట్ ఉంది కాబట్టి క్యాటలిస్ట్ అనేది ఏం చేస్తుందండి కెమికల్ రియాక్షన్‌ని ఇనీషియలైజ్ చేస్తుంది. సో, ఈ కెమికల్ రియాక్షన్ ఇనీషియలైజ్ అయిన వెంటనే మనకేమవుతుంది, ఈ హైడ్రోజన్ బికమ్స్ 2 పార్ట్‌ల కింద మారిపోతుంది. అదే ఒకటేంటి ప్రోటాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ కింద, ఇంకోటి ఎలక్ట్రాన్స్ కింద మారిపోతుందండి. సో, ఈ పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా ఈ ప్రోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్‌లో నుంచి ట్రావెల్ చేసుకుంటూ సెకండ్ క్యాటలిస్ట్ దగ్గరికొస్తుందండి. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా త్రూ లోడ్ గుండా చూస్తున్నారు కదా! త్రూ లోడ్ గుండా ట్రావెల్ చేసి ఈ సెకండ్ లేయర్ మీదకి మళ్ళీ వస్తున్నాయండి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఏంటి ఇక్కడ ప్రోటాన్స్ గాని, ఎలక్ట్రాన్స్ గాని మొత్తానికి ఎక్కడికి చేరుకుంటున్నాయి? ఈ సెకండ్ క్యాటలిస్ట్ లేయర్ దగ్గరికి రీచ్ అవుతున్నాయండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ రెండో చాంబర్ కాథోడ్ చాంబర్‌ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే, ఆక్సిజన్ చూడండి. ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా ఇలా ఎంటర్ అవుతున్నాయి. సమ్ ఆఫ్ ది ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి? ఇందులోకి అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందులోకి ఇది క్యాటలిస్ట్ మెంబ్రేన్. ఈ క్యాటలిస్ట్ మెంబ్రేన్ అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇది క్యాటలిస్ట్ మెంబ్రేన్ అండి. ఇదంతా కూడా గ్యాస్ డిఫ్యూజన్ లేయర్. సో, ఈ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ మనకిక్కడ ఎలా ఉపయోగపడుతుందండి? ఫ్యూయల్ లాగా ఉపయోగపడుతుందనమాట. సో, ఇక్కడ చూడండి ఈ ప్రోటాన్స్ అనేవి మళ్ళీ ఈ సెకండ్ లేయర్ దగ్గరికొచ్చేసి ఏమవుతున్నాయట, ఏవైతే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయో, రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్‌ని మళ్ళీ అట్రాక్ట్ చేసుకొని హైడ్రోజన్ మాలిక్యూల్స్ కింద మారుతున్నాయి. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతున్నాయి, మళ్ళీ కొన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్‌ని తీసుకుంటున్నాయి. ఆక్సిజన్ మాలిక్యూల్ కింద తీసుకొని మనకి వేపర్ కింద లేదా వాటర్ కింద లేదా ఎయిర్ కింద మారి బయటికి డిఫ్యూజ్ అవుతున్నాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హైడ్రోజన్ అనేది ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ అంటే పాజిటివ్ అయాన్ కింద, నెగెటివ్ అయాన్ కింద మారుతున్నాయండి. సో, పాజిటివ్ అన్నీ కూడా డిఫ్యూజన్ లేయర్ ప్రోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్‌లో నుంచి సెకండ్ లేయర్‌లోకి ఇంటరాక్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడికొచ్చి పాజిటివ్, నెగెటివ్ అనేవి కలుస్తున్నాయి. సో, వాటర్‌తో ఇంక్లూడ్ అవుతున్నాయి. ఇంక్లూడ్ అయ్యి బయటికి వస్తున్నాయి. సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే, ఫ్యూయల్ సెల్ యొక్క బై ప్రొడక్ట్ అనేది ఎప్పుడు కూడా వాటర్‌లో ఉంటుంది. సో, ఈ వాటర్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన హీట్‌ని ఇలా బయటకి పంపించడం జరుగుతుంది. ఇది జనరల్‌గా జరిగే ఫినామినన్ అండి. అయితే దీన్ని ఇప్పుడు మనం రియాక్షన్ ఓరియెంటెడ్‌గా అబ్జర్వ్ చేద్దామండి. ఓకే. నెక్స్ట్. సో, ప్రిన్సిపల్ చూసినట్టయితే కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈస్ కన్వర్టెడ్ డైరెక్ట్‌లీ ఇంటూ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో, కెమికల్ ఎనర్జీ అంటే మనకి ఇక్కడ ఈ లేయర్ దగ్గర చూస్తున్నారు కదా! ఈ క్యాటలిస్ట్ దగ్గర ఏదైతే కెమికల్ రియాక్షన్ జరిగింది. రియాక్షన్ జరిగినప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ అన్ని త్రూ లోడ్ గుండా మనం ట్రావెల్ చేపిస్తున్నాం అన్నమాట. సో, ఇది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని మనం ఏమంటాం? ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట ప్రిన్సిపల్ కింద. కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈస్ కన్వర్టెడ్ డైరెక్ట్‌లీ ఇంటూ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో, ఈ ఫినామినన్ అంతా వర్క్ అవ్వాలంటే మనకేమేం కావాలి? ఫ్యూయల్ ఎలక్ట్రోడ్ అంటే
ఈ ఫ్యూయల్ అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ ఆక్సిడెంట్, అలాగే ఆక్సిడెంట్ అంటే క్యాథోడ్స్ కింద, అంటే ఈ రెండు కూడా క్యాథోడ్స్ కింద ఉపయోగపడతాయి. అండ్ ఎలక్ట్రోలైట్ అండి. మొత్తం ఈ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనకి ఈ వర్కింగ్ ఫినామినన్ లో చెప్తున్నాం. నెక్స్ట్ నెగటివ్ ఎలక్ట్రోడ్. సో నెగటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే ఇదంతా హైడ్రోజన్ గ్యాస్ H2 ఎక్కడ ఉందండి, ఇదిగోండి ఇక్కడ, ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హైడ్రోజన్ అయాన్స్. సో ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ హైడ్రోజన్ కింద ఈక్వేషన్ కూడా ఇచ్చానండి, హైడ్రోజన్ ఈస్ గివ్స్ రైస్ టు 2H ప్లస్ మైనస్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఈ క్యాటలిస్ట్ లేయర్ దగ్గర ఏం జరుగుతుందట, 2 హైడ్రోజన్ అయాన్స్ ని మనకి రిలీజ్ చేస్తుంది, అలాగే 2 ఎలక్ట్రాన్స్ ని మనకి రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ మనకి ఎలక్ట్రిసిటీ కింద లోడ్ కింద ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది, నెగటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అన్న దానికి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సింపుల్ గా. when fuel cell is in operating mode, so produce current. సో ఇక్కడ ఏమవుతుందండి, ఆల్రెడీ మనకి ఈ ఫినామినన్ అంతా జరుగుతూ ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం కరెంట్ అంటాము. సో దాన్ని ఇక్కడ ప్రొడ్యూసర్స్ కరెంట్ కింద చెప్తున్నాం. ఎలక్ట్రాన్ ఫ్లోస్ త్రూ లోడ్. సో ఎలా ట్రావెల్ చేస్తున్నాయండి, ఇక్కడ చూడండి, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు రిలీవ్ అయ్యాయి, కానీ ప్రోటాన్స్ అనేవి ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ త్రూగా ట్రావెల్ చేస్తున్నాయి. బట్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి, త్రూ లోడ్ గుండా వెళ్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ టెన్స్ టువర్డ్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయండి, నెగిటివ్ కాబట్టి ఎటువైపు వెళ్ళాలి, పాజిటివ్ వైపు వెళ్ళాలి. సో పాజిటివ్ వైపు ట్రావెల్ చేస్తున్నాయని చెప్తున్నానండి. ఇంటరాక్ట్ విత్ ది ఆక్సిజన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మనకి ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈ ప్రోటాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఆక్సిజన్ తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇంటరాక్ట్స్ విత్ ది వాటర్ ఫ్రమ్ ది ఎలక్ట్రోలైట్. అలాగే ఈ ఆక్సిజన్ అన్ని కలిసి మనకి ఏమవుతున్నాయంట, ఈ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ లో ఉండే వాటర్ మాలిక్యూల్ తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఓకే. సో ఇంటరాక్ట్ అయ్యింటే ఫార్మ్స్ నెగిటివ్ చార్జ్ హైడ్రాక్సిల్ అయాన్స్. ఇక్కడ ఏం చేస్తాయంటే నెగిటివ్ చార్జ్డ్ హైడ్రాక్సిల్ అయాన్స్ ని క్రియేట్ చేస్తున్నాయట. ఎక్కడండి ఇదంతా కూడా క్యాథోడ్ దగ్గర జరిగేది. సో ఇక్కడ చూడండి, కెమికల్ రియాక్షన్ అంటే ఆఫ్ O2 అంటే 2 O2 మాలిక్యూల్స్ ని, ఒక O2 ఉందండి ప్లస్ H2O, రెండు అంటే ఇక్కడ వాటర్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయండి ఇక్కడ యాడ్ అవుతున్నాయండి. ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఏమైనాయి. సో ఇక్కడ ఏమైందండి 2HOS అయాన్, అంటే 2 OH మైనస్ అయాన్స్ అనేవి ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. సో ఇందాక మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ దాంట్లో మనకి ఏమైంది, 2 పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అనేవి రిలీవ్ అయ్యింది. ఇక్కడికి వచ్చేసరికి 2 OH మైనస్ ఎలక్ట్రాన్స్ అనేవి రిలీవ్ అయ్యాయండి. క్లియర్. సో ఫస్ట్ అయాన్ దగ్గర 2 హైడ్రోజన్ అయాన్స్ అనేవి మనకి రిలీజ్ అయ్యింది, ఇక్కడ హైడ్రాక్సిల్ అయాన్స్ అనేవి రిలీజ్ అయ్యిందండి. సో థర్డ్కి వచ్చేసరికి కెమికల్ రియాక్షన్ లోకి వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నాం చూడండి, హైడ్రోజన్ అయాన్ ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్, ఈ రెండు కలిసి మనకి ఎలా అవుతున్నాయి, మళ్ళీ H2O కింద మారాయండి. సో అక్కడ మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 తీసేనండి, అంతే డిఫరెన్స్. సో 2H2O అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇది జనరల్ రియాక్షన్స్ అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఏం ఏర్పడినట్టయితే ఫైనల్ గా వాటర్ అనేది ఏర్పడింది. ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద ఆక్సిజన్ ఎలక్ట్రోడ్ అండ్ రిలీజ్డ్ టు ది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఏంటి, ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్, ఎక్కడి నుంచి అబ్జర్వ్ అవుతున్నాయండి, ఆక్సిజన్ నుంచి, ఆక్సిజన్ ఎలక్ట్రోడ్ నుండి, అండ్ రిలీజ్డ్ టు ది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో దేనికి, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కి పంపిస్తుంది అని చెప్తున్నాయండి. సో ఫైనల్ కెమికల్ రియాక్షన్ చూసుకున్నట్టయితే హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్స్ కంబైన్స్ ఇన్ ఎలక్ట్రోలైట్. సో ఇవన్నీ కూడా ఎక్కడ కంబైన్ అవుతున్నాయట, ఎలక్ట్రోలైట్ లో కంబైన్ అవుతున్నాయండి. ఎలా కంబైన్ అవుతున్నాయట, ఆఫ్ O2 ప్లస్ H2 ఇస్ గివ్స్ రైస్ టు H2O. సో ఇక్కడ కూడా మనకి వాటర్ అనేది కనబడుతుంది. ది కన్వర్టెడ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యూయల్. ది కన్వర్టెడ్ వాటర్ మాలిక్యూల్ ఆఫ్ ది బై ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యూయల్స్. సో మనకి ఫైనల్ గా మనం ముందే చెప్పుకున్నాం ఏంటంటే ఫ్యూయల్ సెల్ యొక్క బై ప్రొడక్ట్ అనేది ఎప్పుడు కూడా వాటర్ కింద ఉంటుంది అనేది మనం చెప్పుకున్నామండి. సో అర్థమైంది కదండి. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి హైడ్రోజన్ ఇమేజ్ చూసినట్టయితే హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి ఇలాగా ఛాంబర్ లోకి ఎంటర్ అవుతున్నాయండి. ఛాంబర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ ఉంటుంది. సో గ్యాస్ డిఫ్యూజన్ గ్యాస్ ని మనం ఇక్కడ ఏం చేసుకున్నట్టు ఎలక్ట్రోలైట్ కింద తీసుకుంటున్నాము.
సో ఎప్పుడైతే ఈ కొన్ని మాలిక్యూల్ అనేవి డిఫ్యూజన్ లెవెల్‌లోకి అట్రాక్ట్ అయితాయి. అట్రాక్ట్ అయిన ఈ మాలిక్యూల్స్ అనేవి మనకి ఒక ప్రోటాన్ గాను, ఎలక్ట్రాన్ గాను డివైడ్ అవుతున్నాయి. ఈ డివైడ్ అవ్వడానికి ఇక్కడ క్యాటలిస్ట్ అనేది కెమికల్ రియాక్షన్ జరగడానికి ఇనిషియలైజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి మనకేం చేస్తున్నాయంటే త్రూ లోడ్ గుండా ట్రావెల్ చేస్తున్నాయి. ట్రావెల్ చేసినవి మళ్ళీ సెకండ్ డిఫ్యూజన్ లేయర్ దగ్గరికొచ్చి మళ్ళీ ఈ ప్రోటాన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాయి. అలానే ఇక్కడ ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్‌తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. అలాగే కొంత వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఈ గ్యాస్‌లోనే ఉంటుంది. అంటే మన ఫ్యూయల్‌లో ఉంటుందో వాటితో కూడా ఇంటరాక్ట్ అవుతాయి. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఫైనల్‌గా హెచ్2ఓని రిలీజ్ చేస్తున్నాయి. ఆ హెచ్2ఓ అనేదే మనకి వాటర్ కింద అంటే ఫ్యూయల్ సెల్ యొక్క బై ప్రొడక్ట్ కింద ఉంటుందండి. సో, ఇక్కడ జనరేట్ అవుతున్న ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే త్రూ ఎలక్ట్రిసిటీ లాగా యుటిలైజ్ చేసుకోవడం జరుగుతుందండి. సో, ఆహ్, చాలా సింపుల్ అండి. ఒకసారి ఈ ఇమేజ్‌ని మనం అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఈ క్వెషన్‌కి ఆన్సర్ రాయొచ్చు. సో, భయపడాల్సిన అవసరమే లేదు. ఒకసారి రియాక్షన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. సో, నా ఈ వీడియోని అన్నిటిని యూట్యూబ్‌లోని వెస్టీజ్ విజ్ఞాన వృక్ష అనే ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. అక్కడ మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ చేయండి. లేదా నా మెయిల్ ఐడీ కూడా అక్కడ మెన్షన్ చేయబడుతుంది. దానికి మీరు మెయిల్ చేసినా మీ డౌట్స్‌ని క్లారిఫికేషన్ చేస్తానండి. థాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.